అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను తెలంగాణ గవర్నమెంట్ ఒక స్కీమ్ అనేది తీసుకొచ్చింది. సో ఆ స్కీమ్ ఏంటిదంటే ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్. అది ఎలా అప్లై చేసుకోవాలో ఆన్లైన్లో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది బీసీ క్యాస్ట్ వాళ్ళకి. సో ఈ వీడియోలో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా ఉంటుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఇందులో OBMMS తెలంగాణ అని టైప్ చేసుకోవాలి. మనకి ఈ విధంగా వస్తుంది. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది పేజ్ అనేది. సో నెక్స్ట్ మనకు ఆల్రెడీ ఈ విధంగా పేజ్ ఉంటుంది. మనకి ఇక్కడ చూపిస్తుంది ఏవైతే మనకి న్యూ స్కీమ్స్ వచ్చినాయో అవన్నీ ఈ విధంగా ఉంటాయి పేజ్లో. మనం ఇలా చెక్ చేసుకోవచ్చు ఏమేమి ఉంటాయి, ఏదైనా న్యూ నోటిఫికేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. సో ఇక్కడ ఆల్రెడీ మనకున్నది న్యూ వచ్చింది కాబట్టి అప్లై ఆన్లైన్ ఫర్ ఇంటింటి కుట్టు మిషన్ ఇందిరమ్మ కుట్టు మిషన్ స్కీమ్. ఇదేంది బీసీ వాళ్ళకే, SC ST వాళ్ళకి కాదు. సో బీసీ ఉమెన్స్కి, అన్ఎంప్లాయిడ్ ఉమెన్స్కి వీళ్ళు అనేది అప్లై చేసుకోవాలి. సో ఎలా అప్లై చేసుకోవాలో క్లిక్ చేసుకొని మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసుకొని సబ్మిట్ చేయాలి. ఈజీ ప్రాసెస్, మీరు స్కిప్ చేయకూడదు, చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది ఎలా అప్లై చేసుకోవాలో. సో ఫస్ట్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఫిల్ చేసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈజీగానే ఉంటుంది, మీరు చూసుకొని చేసుకోవచ్చు మీ డీటెయిల్స్ అనేటివి. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి నేమ్ ఏంటిది, ఎంటర్ నేమ్ యాజ్ పర్ ఆధార్. మనకి ఆధార్లో ఏ నేమ్ అవుతుందో అదే నేము ఇక్కడ ఫిల్ చేయాలి. నెక్స్ట్ నేమ్ అయిపోయాక ఆధార్ నంబర్ అని ఆధార్ నంబర్ టైప్ చేసుకోవాలి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఈజీగా మీకు అర్థమవుతుంది. మీరు కూడా ఎంబడే చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో మీకు రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇది ఆప్షనల్. ఈ రెడ్ టిక్ మార్క్స్ ఉన్నాయి, కంపల్సరీ ఫిల్ చేయాలి. మనం ఆధార్ నెంబర్తో వెరిఫై ఉంటే మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఏంటి రేషన్ నెంబర్ అనేది మనకు ఆటోమేటిక్ వస్తుంది. రాకపోయినా అవసరం లేదు, ఇది మ్యాండేటరీ కాదు. ఈ రెడ్ మార్క్ ఉండేటి కంపల్సరీ మీరు ఫిల్ చేయాలి. సో ఏరియా వచ్చేసి మీరు ఊరిలో ఉంటే రూరల్, సిటీలో ఉంటే అర్బన్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, మీ ఆధార్లో ఎవరి నేమ్ ఉందో వాళ్ళ నేమ్ రాయాలి. నెక్స్ట్ నేమ్ రాసుకున్నాక ఇన్కమ్ సర్టిఫికేట్, మీ సేవా ఇన్కమ్, ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ నంబర్ ఫిల్ చేయాలి, ఇక్కడ నేమ్, ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏ నేమ్ ఉందో అది ఫిల్ చేయాలి, లేకపోతే అవసరం లేదు, మ్యాండేటరీ ఏం కాదు. ఈ రెడ్ మార్క్ ఉన్నాయి, కంపల్సరీ ఫిల్ చేయాలి, అవైతే మిస్ చేయొద్దు మీరు. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్లో ఎలా ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ అంటే మీరు సంవత్సరానికి ఎంత సంపాదిస్తారో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. యాన్యువల్ ఇన్కమ్. నెక్స్ట్ మీరు ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అంటే జెండర్ వచ్చేసి ఫీమేలే. మ్యారిటల్ స్టేటస్ అంటే మీరు మ్యారీడా అన్మ్యారీడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్ పెట్టుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారీడ్, విడోనా, డిస్పోజా, డిసేబులా ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. అన్మ్యారీడ్ కూడా ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఇలాకెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి.
ఇట్లా సింగిల్, ఆర్ఫన్, డిసేబుల్డ్ ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారీడ్ ఉన్న వాళ్ళు మ్యారీడ్ పెట్టుకొని ఇలా డీల్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ రాసుకోవాలి. వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ రాసుకోవాలి. నెక్స్ట్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే రాసుకోవచ్చు, లేదంటే లేదు. నెక్స్ట్ వచ్చేసి మీ సేవ క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్. మీరు ఇదైతే కంపల్సరీ రాయాలి. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే ఇది అనేది అప్లికేషన్ అనేది మనకి ఫార్వర్డ్ ముందుకు వెళ్తుంది. ఇది కంపల్సరీ, లేకపోతే మీకు ముందుకు పోదు. క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి కంపల్సరీ కావాలి ఇది అప్లై చేయడానికి. నెక్స్ట్ క్యాస్ట్ నెంబర్ రాశాక ఆటోమేటిక్ మన డీటెయిల్స్ అనేటివి కింద అవైలబుల్, మన నంబర్ కొట్టంగా మనకి ఇట్లా డీటెయిల్స్ అనేటివి వస్తాయి. క్యాస్ట్ సో ఇదైతే కంపల్సరీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే మనకి ఈ స్కీమ్ అవన్నీ అవైలబుల్గా ఉంటుంది, అప్లై చేసుకోనికి ఉంటుంది. సో క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకున్నా పర్వాలేదు, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ కావాలి. సో ఎడ్యుకేషన్, ఒకవేళ మీరు చదువుకోకపోతే ఇలిటరేట్ అని పెట్టుకోవాలి, చదువుకుంటే 5th అండ్ అబోవ్ అని పెట్టుకోవాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అది. ఒకవేళ మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకుంటే ఇక్కడ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు గవర్నమెంట్ ట్రైనింగ్ తీసుకురా, లేదంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ట్రైనింగ్ ఒకవేళ సపరేట్ కుట్టు మిషన్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇలా కంపల్సరీ మెన్షన్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ట్రైనింగ్ ఎక్కడైనా తీసుకొని మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు ఇట్లా కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎందుకంటే మీరు కింద సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయడానికి ఉంటుంది ఆప్షన్ అనేది. సో ఇక్కడ మీరు పెట్టుకొని కింద సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా పర్సనల్గా ట్రైనింగ్ తీసుకునేది ఉంటే కుట్టు మిషన్ కోసం. లేకపోతే అవసరం లేదు, లేని వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, నార్మల్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి. సో మన అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్, కాన్స్టిట్యున్సీ, మండల్, నెక్స్ట్ పంచాయతీ, పిన్ కోడ్, నెక్స్ట్ డోర్ నెంబర్ అంటే హౌస్ నెంబర్, ఇది ఆటోమేటిక్ వస్తుంది. మన ఆధార్లో ఏ అడ్రస్ ఉందో ఇది ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఫోటో అప్లోడ్ చేయాలి. ఆ సైజ్ వచ్చేసి 50 KB, ఇంకా 50 KB కన్నా ఎక్కువ ఉండాలి, 1024 KB కన్నా తక్కువ ఉండాలి ఫోటో సైజ్. అప్పుడైతేనే అది అప్లోడ్ అవుతుంది, అప్పుడైతేనే అది తీసుకుంటుంది. కింద వచ్చేసి టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్, మీకు ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే టైలర్కి సంబంధించినవి కింద అప్లోడ్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఫోటో అయితే కంపల్సరీ అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ అయితే ఇట్లా మనకు చూపిస్తుంది ఫోటో అనేది. ఈ కింద ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇది నొక్కుకొని ఒకసారి మనము డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఈ బాక్స్ నొక్కుకొని ప్రివ్యూ నొక్కాలి. అది మనం డీటెయిల్స్ ఏవి ఫిల్ చేసామో రెడ్ మార్క్ అయితే కంపల్సరీ ఫిల్ చేయాలి. అది ఫిల్ చేయకపోతే మనకి ప్రివ్యూ ముందుకు వెళ్ళదు ఫామ్ అనేసి. సో ఈ విధంగా అయ్యాక మీరు సబ్మిట్ చేయండి. ఏమైనా డీటెయిల్స్ రాంగ్ ఉంటే ఎడిట్ నొక్కుకొని మళ్ళీ డీటెయిల్స్ అనేవి ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ మనకి ఆర్ యూ ష్యూర్ అని అడుగుతుంది, ఓకే నొక్కుకోవాలి. సక్సెస్ఫుల్లీ రిజిస్టర్ ఇన్ సర్వింగ్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అంటే మనకి ఒకటి ఇట్లా వస్తుంది, అంటే అప్లికేషన్ సక్సెస్ఫుల్ అయినట్టు ఇట్లా మెసేజ్ వస్తుంది. మన ఫోన్ కూడా మెసేజ్ వస్తుంది. అప్లికేషన్ ఫామ్ కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ నొక్కాలి. మనకి అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫోన్ కూడా మెసేజ్ వస్తుంది. ఇంతే అండి ప్రాసెస్, ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లోనే ఉండి.
ఇక్కడ మీకు అప్లికేషన్ ఐడి నెంబర్ కూడా ఉంటుంది అప్లై చేసినట్టు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. ఈ స్కీమ్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి 15th సెప్టెంబర్ అంటే 1 మంత్ టైం ఉంది. ఆ 1 మంత్ లోపు మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది. ఈజీగా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ మీరు చేసుకోవచ్చు. ఎటు నెట్ షాప్కి అవసరమే ఉండదు. ఈజీగా మీరు ఇంట్లోనే ఫోన్లోనే ఎలానే చేసుకోవచ్చు. ఈజీగానే ఉంటుంది ప్రాసెస్. మీకు ₹1 ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తా. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇది బీసీ వాళ్ళకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కాదు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకేమైనా అప్డేట్స్ వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ బీసీ వాళ్ళకే స్కీమ్ అనేది అవైలబుల్గా ఉంది. అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. అది ఎవరంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.